ప్రపంచంలో అతిపెద్ద అడవిగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గుర్తింపు పొందింది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ వర్షారణ్యం జీవ వైవిధ్యానికి నెలవు. ఈ దట్టమైన అడవి విభిన్నమైన పక్షులు, జంతువులు, కీటకాలకు ఆవాసంగా మారింది. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచానికి 25% ఆక్సిజన్ అందిస్తుంది. ఇక్కడ అనేక రకాల జీవజాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే తాజాగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కొత్త జాతికి చెందిన గ్రీన్ అనకొండను ఓ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. గతంలో ఎప్పుడు చూడని విధంగా అతిపెద్ద అనకొండను గుర్తించారు. ఇటీవల టీవీ వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంగ్ నేషనల్ జియోగ్రాఫిక్ యాత్రలో ఈ అనకొండను కనుగొన్నారు. ఈ భారీ అనకొండకు సంబంధించిన వీడియోను ప్రొఫెసర్ వోంగ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఎలాంటి భయం లేకుండా అతిపెద్ద అనకొండను పట్టుకొని కనిపించాడు. నేను చూసిన అతిపెద్ద అనకొండ ఇదే. కారు టైర్ అంత మందంగా ఉంది. ఈ భారీ అనకొండ 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల బరువుంది. ఈ పాము తల మనిషి సైజులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పాము జాతి ప్రపంచంలోనే అతిపెద్దదని, చాలా బరువైనదిగా పేర్కొన్నారు. విల్ స్మిత్ తో నేషనల్ జియోగ్రాఫిక్ డిస్నీ ప్లస్ సిరీస్ పోల్ టు పోల్ సాహసయాత్ర సమయంలో ఈ జాతి పామును గుర్తించారు. ఈ కొత్త జాతి పాముకు లాటిన్ పేరు యునెక్టెస్ అకాయిమా అని పరిశోధకులు పెట్టారు. అంటే ఉత్తర ఆకుపచ్చ అనకొండ అని అర్థం. కారు టైర్ల మందంగా 8 మీటర్ల పొడవు, 200 కిలోల బరువు ఉంది. దాని తల ఎంత భారీగా ఉందంటే చూస్తేనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాము రాక్షసుని తలపిస్తుంది అని వోంగ్ తెలిపారు. ఇదో అతిపెద్ద రాక్షస అనకొండ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ అనకొండలు తరచుగా ఆహారం కోసం అత్యంత వేగంగా కదులుతాయి. ఈ పాముల బలమైన శరీరాలు ఊపిరి పీల్చుకోవడానికి, వాటిని పూర్తిగా మింగడానికి ఉపయోగిస్తాయి.